వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ షూట్ అయితే ఉంది అగైన్. సో మీకు చెప్పినట్టు నేను లేక్ అయితే వెళ్ళలేదు, నేను టెంపుల్ ఇవన్నీ కవర్ చేశాను కాబట్టి ఈరోజు లేక్ కవర్ చేస్తున్నాం. ఇక్కడైతే మంచు క్రేజీగా ఉంది, యూ కెన్ సీ నా కంప్లీట్ గ్లాస్ మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. క్రేజీ మంచు పడుతుంది. బయట నుంచి ఇప్పుడు చూపిస్తాను. హై డాగీ. మంచి అయితే పీక్స్లో ఉంది మీరు చూస్తున్నట్టు. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి కోసం పిక్ చేసుకుని అక్కడి నుండి ఫోటోషూట్ ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. సో స్టే ట్యూన్, విల్ సీ యూ గైస్ ఇన్ సమ్ టైమ్. మార్నింగ్ ఇలా లేచి లైక్ ఎక్కడికైనా వెళ్దాం లేదా మేబీ ప్రాపర్ జాగింగ్ ఇవన్నీ వెళ్ళడం వల్ల అనిపిస్తుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిచి ఇలాంటి ఏమైనా యాక్టివిటీ చేయడం బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ట్రావెల్ ఆల్సో బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్. I'm kind of like a morning person, early morning person. I love to, wake up early and do my activities whichever I have. లాస్ట్ మంత్ షూట్ నిన్న అయిపోవాల్సింది ఈవినింగ్, కానీ డానియల్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఈరోజు రీషెడ్యూల్ చేసుకున్నాం. ఎలాగో మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, ఎలాగో మనకు నైట్ టైం ట్రావెలింగ్ బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ మంచు ఇక్కడ ఉన్నంత అయితే అక్కడ లేదు కాబట్టి అది మనం చూడాలి. ఎందుకంటే విజయనగరంలో కూడా లాస్ట్ 3 days నుంచి మంచు చాలా ఎక్కువ ఉంది అంటున్నారు అందరూ. మేబీ మన లెగ్ ఎఫెక్ట్ ఏమో లేదంటున్నారు అంతగానో. మనం వచ్చిన రోజే చాలా అంటున్నా, ఈ 3 days నుంచి చాలా ఎక్కువ. మేబీ మన లెగ్ ఎఫెక్ట్. విజయనగరం కూడా ఇదంతా చాలా డెవలప్ చేశారు కదా, ఇంతకు ముందు ఏమి ఉండేవి కాదు కదా. డైరెక్ట్ రైల్వే ట్రాక్ కనిపించేది, ఇప్పుడు ఏం లేకుండా బాగా డెవలప్ చేశారు ఇదంతా. ఈ పక్కన చెరువు కూడా నీట్ గా ఉంటది. ఎక్కడికి రమ్మన్నాడు అబ్బాయి? జేఎన్టీయూకి వచ్చి కదా. రైల్వే ట్రాక్. స్కూల్ కాదు ఇది, చర్చ్. ఇది స్కూల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సెయింట్ మేరీస్. నేను చాలా మంది స్కూల్ లేదు, లిటరలీ అన్ని స్కూల్స్ టచ్ చేశాను. మా డాడీ పుణ్యమా అని. ఏం పూజ, అన్ని స్కూల్లో తిరిగి ఇలా స్కూల్లో పడ్డాను. అక్కడ స్టార్ట్ అయింది మ్యూజిక్. ఎక్కడికి బ్రో? లోపలికా? నైట్ నేను ఫంక్షన్కి వెళ్ళిపోయారా ఏంటి? డానియల్ అందరిని కవర్ చేశారు కదా ఈరోజు. నేను డానియల్ని కవర్ చేశాను. ఓ మై గాడ్. సో ఈరోజు సీన్ వచ్చేసి ఫోటోషూట్స్ ఈ లొకేషన్ భలే ఉంది, చెరువు గట్ట. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ ఇట్ బికాస్ ఆఫ్ మంచు అయితే ఉంది పీక్స్లో. మా డానియల్ మా ఫోటోగ్రాఫర్స్ అయితే వెళ్తున్నారు అటు. పూజ అయితే చెప్పులు లేవు తొక్కలేదు అనుకుని మళ్ళీ వెళ్ళింది. బాగుంది, భలే ఉంది. క్లైమేట్ అంతా సూపర్ అనిపిస్తుంది. విల్ సీ ఎలా ఉంటుంది ఏంటో ఇంకొంచెం ముందుకెళ్ళాక. వెనకాల వస్తున్నాం అనుకుని వెళ్ళిపోయాడు డానియల్.
ఏం లేడు అగో అక్కడికి చూస్తున్నాడు. అంత దూరం వెళ్ళాక చూస్తున్నాడు మనం రావట్లేదని. బాగుంది కదా, గ్రీనరీ గ్రీనరీ భలే అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఫోటోషూట్ కోసం పడుతున్న పాటలు. క్లైమేట్ బాగుంది కాబట్టి చల్లగా భలే అనిపిస్తుంది. అదే ఏమాత్రం ఎండ ఉన్నానా ర్యాంపే. ఇదంతా రాలేముగా, ఇంత ఎండకాని ఎక్కువ. కానీ ఏంటంటే ఇది ఎప్పుడు మంచి ఆగుతుందో తెలియట్లేదు. మంచి ఆగితే షార్ట్స్ కోసం వెయిటింగ్ మేమంతా. ఇక్కడ ఏముంటాయో కూడా తెలియదు. అంబ్రెల్లా సెట్ చేయించావా? ఎస్, వెళ్ళిపోవడమే. కానీ అక్కడ ఏముంటాయో తెలియదు కదా, పై వేస్తుంది. ఏముండదు పద. మంచి పొలాల్లోకి వెళ్తున్న ఫీలింగ్ భలే అనిపిస్తుంది. ఏం పూజ, నాకైతే భలే అనిపిస్తుంది. చిన్నపాటి ట్రెక్కింగ్. ఇక్కడ ఏదో హైడౌట్ లో వాటర్ వెళ్ళడానికి పిల్ల కాలువలా ఏదో ఉంది. పిల్ల కాలువే. బాగుంది కదా. నేను ముందు వెళ్ళిపోనా? ఎస్, జాగ్రత్త, షూ జారిపోతుంది. ఒక్క నిమిషం ఆగు. అమ్మా పెద్ద టాస్కే. పద. భలే ఉంది ఇక్కడ మంచిగా. పూజ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తే భలే ఉంటుంది కదా. ఏమంటావు? ఇప్పుడు నిన్ను అక్కడ దిగి ఫోటో దిగమంటే ఏం చేస్తావు? ఎక్కడ? అందులో డానియల్ చెప్పలే. చెప్పు బ్రో, అందులో దిగి ఏమని దూకిడానికి. అందులో నువ్వు స్విమ్ చేసుకో అయితే. మామూలు పాటలు పడుతున్నారు ఇక్కడ ఈ లొకేషన్ లో. బాగా వస్తుందని. అంటే ఇంతకు ముందు ఇది లేదంట. ఇది లేదా? ఓకే, అదే ముందు లేదా డానియల్? ఇది అదే చెప్తుంది. సెట్ చేసుకున్నట్టు ఉన్నారు. అంటే అర్థమైందా? ఇక్కడ మంచి సెట్ ఉంది కదా, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంత ఎండ ఉంది, బాగుంది. ఓ ఇప్పుడు ఈ సెట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎండలే ఈ బిట్టే ఉందే అండి. ఎక్కడ లేనట్టుంది దీని అంత పీస్ బిట్. ఏం పూజ? పర్లేలే, డానియల్ ఏదో సెట్ చేస్తాడు. 9 అయింది, ఎండ రాదా? ఫోన్లో నుంచొని తీసేసుకుందాం. సరే, ఎలాగో ఫ్లవర్స్ అంబ్రెల్లా కదా, కూర్చొని తీసుకోలేము కదా. ముందు ఇవి తీసుకుంది, ఇలా పెండ వస్తే చూద్దాం. ఎండ లేదు. ఫస్ట్ టైం ఎండ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ఎండ వస్తే బాగుందని. ఈ మేడం గారు ఇక్కడ వీడియోలు తీసేసుకుంటున్నారు. బ్యూటిఫుల్ రోజెస్ అంట. ఇక్కడ కానీ ఒక బోటింగ్ అని ఉంటేనా పాప భలే ఉంటుంది. అయితే షూట్ అయిపోయింది. భుజ ప్యాకప్.
సో షూట్ అయితే అయిపోయింది. డానియల్ అయితే చాలా బాగా తీసాడు, సూపర్ వచ్చింది ఫోన్ సీన్స్ అయితే ఇక్కడ. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఏం పూజ, సే బాయ్ టు ద వ్యూవర్స్. బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.